అందరికీ నమస్కారం. సంఘ సేవ న్యూస్ లో ఎందరో మహానుభావులు అనే ప్రోగ్రామ్ ను ఎంతో ఆదరిస్తున్నారు. ఈ దేశంలో మరి ఇతర దేశాల్లో ఆ ప్రోగ్రామ్ కు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ కు సహకరిస్తున్న మన ప్రజా సేవ సమితి ఉపాధ్యక్షులు మరియు యాంకర్ నరసింహ, అలాగే సంఘ సేవ యూట్యూబ్ ఛానల్ ఎడిటర్ మెహమూద్, అలాగే మాకెంతో యువత సహకరిస్తున్నారు. ఫరాన్, మన యూసుఫ్, మరి చాలా మంది ప్రోగ్రామ్ సలహాలు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. మరి మీరు అందరి సలహాలు సూచనలు మీ ఆదరణ ఎల్లప్పుడూ మా ఛానల్ కు ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. వెల్కమ్ టు సంఘ సేవ న్యూస్. సంఘ సేవ న్యూస్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఎందరో మహానుభావులు. మన కడప జిల్లా పెట్టింది కళలకు పుట్టిల్లు. అలాంటి ఈ పుట్టిల్లో ఎంతో మంది కళాకారులు, కవులు, రచయితలు ఉన్నారండి. ఎందరో మహానుభావులు కార్యక్రమంలో భాగంగా మన కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉన్నటువంటి కవి, రచయిత, తెలుగు ఉపన్యాసకులు, అలాగే పాత్రికేయులు, అలాగే సాహితీ రత్న సభాభూషణ అయినటువంటి జింకా సుబ్రహ్మణ్యం గారు ఈ రోజు మన వద్ద ఉన్నారండి. ఈయనకి ఇంకో నానుడి కూడా ఉంది, మీకు అందరికీ తెలిసిన విషయమే. జింకా లేని సభ, పంకా లేని ఇల్లు. అలాగే ఆయన ఏ రచనలు చేశారు, ఏ సభల్లో పాల్గొన్నారు, ఆయన మాటల్లో తెలుసుకుందాం పదండి. మరి మన కోసం మన జింకా సుబ్రహ్మణ్యం సార్ గారు వెయిట్ చేస్తున్నాడు. ఆయన ఇంట్లోకి మనం ఇప్పుడు వెళ్దాము పదండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మా సంఘ సేవ న్యూస్ మీ వద్దకు వచ్చింది. ఎందరో మహానుభావుల కార్యక్రమంలో భాగంగా నేడు మీ చిన్న ఇంటర్వ్యూ కోసం మేము వచ్చాము. మీ కవులు, మీరు రచయిత, అలాగే తెలుగు సాహితీ ఉపన్యాసకులు, అలాగే మన పాత్రికేయులు కూడా. అలాంటి మిమ్మల్ని మేము ఇంటర్వ్యూ చేయడం మాకు కూడా ఆనందంగా ఉంది. ముందుగా మా సంఘ సేవా ప్రేక్షకులకు మీ పరిచయం. నమస్తే, నా పేరు జింకా సుబ్రహ్మణ్యం. ప్రొద్దుటూరులో పుట్టాను, ప్రొద్దుటూరులో పెరిగాను. నేను ప్రముఖ సాహితీవేత్తగా ఎదిగాను. తెలుగు ఉపన్యాసకుడిగా ఉద్యోగం చేసి విరమణ చేశాను. చెప్పండి సార్, మీ కుటుంబ నేపథ్యం గురించి. నా కుటుంబ నేపథ్యం గురించి చెప్పాల్సి వస్తే, మా అబ్బగారు పొట్లగుర్తి, ఆయన జింకా రామస్వామి, మా జేజీ జింకా వీరమ్మ. వారు పొట్టగుర్తులు ఉండేవారు. వారికి 3 సంతానము. అందులో మా నాన్నగారు పెద్ద కుమారుడు. ఆయన 12 ఏళ్ళ ప్రొద్దుటూరుకు వచ్చి వ్యాపార రంగంలో ప్రవేశించాడు. ఆయన మొట్టమొదట చదువుకుంటే 5వ తరగతి అయినా కానీ ఆయన రాజకీయాల్లో ప్రవేశించి రాజకీయ పాఠశాలలో రంగగారి దగ్గర శిక్షణ పొంది అనేక చేనేత ఉద్యమాల్లో పాల్గొని రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగాడు. ఆప్కోకు వైస్ ప్రెసిడెంట్గా, చీరాల మిల్లు, రాజమండ్రి మిల్లు, గుంటకల్ మిల్లు చైర్మన్గా ఉన్నాడు. మా నాన్నకు 5 మంది మగ సంతానం, 3 ఆడపిల్లలు. మా నాన్న 5 మంది కుమారులు. మా అన్న డాక్టరు, రెండవనే నేను. నా ప్రస్థానం అంతా ప్రొద్దుటూరు, చిత్తూరు, గుంటూరు ఈ విధంగా జరిగింది. విద్యాభ్యాసం. సార్, ఇక మీ విద్యాభ్యాసం గురించి. నా విద్యాభ్యాసాన్ని గురించి చెప్పాల్సి వస్తే, నేను మొదట మున్సిపల్ హై స్కూల్లో చదివాను. 9వ తరగతి వరకు. సార్, ముందుగా ఇక మీ విద్యాభ్యాసం గురించి. నా విద్యాభ్యాసాన్ని గురించి చెప్పాల్సి వస్తే, నేను మొదట మున్సిపల్ హై స్కూల్లో చదివాను. ప్రాథమిక విద్య 9వ తరగతి వరకు. తర్వాత కసెట్ హై స్కూల్లో మారాను.
కరెస్పరెంట్ స్కూల్లో మారేటప్పుడు మా నాన్న వ్యాపారం చేస్తూ ఉండేటప్పుడు ఆ వివేకానంద చేనేత వస్త్రం దాంట్లో వ్యాపారంలో దిగి 1 సంవత్సరం ఫైల్ అయ్యాను. ఫైల్ అయితే అందరూ ఎగతాళి చేశారు. తర్వాత మళ్ళీసారి ఫైల్ అయ్యాను. ఆ ఫైల్ అయితే కనుక నన్ను ఎగతాళి హేళన చేయడం వల్ల నేను మళ్ళీ చదువు కొనసాగించాలి అనుకుని ఇంటర్మీడియట్ గుంటూరులో చదివాను, బిఏ చిత్తూరులో చదివాను, ఎంఏ తిరుపతిలో చదివాను, జర్నలిజం హైదరాబాద్ లో చదివాను, ఎంసీజే మద్రాసులో చదివాను, పిహెచ్డి తిరుపతిలో చదివాను. పిహెచ్డి పూర్తి చేయలేదు కానీ పిహెచ్డి ప్రీ ఫైనల్ చదివి పిహెచ్డి వరకు నేను విద్యాభ్యాసాన్ని కొనసాగించాను. మీ పేరుకు ముందర పేరుకు వెనకాల ఎన్ని ఉన్నాయి సార్? ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, ఎన్ని బిరుదులు ఉన్నాయి? ఇట్లా చెప్పుకుంటూ పోతే మాకు కూడా. సార్ మీరు జర్నలిస్ట్ గా చేశారు కదా, పాత్రికేయులుగా చేయాలని మీకు ఎలా అనిపించింది? నాకు చిన్నతనంలోనే ఇంటర్మీడియట్ చదివేటప్పుడే హిందూ కాలేజీలో మాకు మన్నవ గురిధర్రావు అని ఆయన ఎమ్మెల్సీ, ఆయన ఒక పత్రికను యువ భారతి అనే ఒక పత్రిక నడిపేవాడు. ఆ పత్రిక జరిపేటప్పుడు అనగానే భగవంతరావు మా స్కూల్ మా కాలేజీకి రావడం, అక్కడ విలేకరిగా ఆయన పత్రికకు ఆయన విలేకరు కానీ స్టూడెంట్స్ లో నన్ను పిలిచి ఒరే ఏం న్యూస్ జరుగుతుందో దాన్ని రాసి నాకు అప్పచెప్పాలి అని చెప్తే కనుక వాళ్ళు ఏం మాట్లాడేదో ఏ టు జెడ్ గా నేను రాసి అందించాను. అప్పుడు ఒక విధంగా జర్నలిజానికి ఒక పునాది వేసి జరిగింది. తర్వాత నేను చిత్తూరులో చదివేటప్పుడు సాహితీ సుధా అనే పత్రికను, లిఖిత మాస పత్రికను జరిపాను. దానికి ఎంపీ రాజగోపాల్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు. పాయసం సుబ్రహ్మణ్యము, తర్వాత సభ గారి కొడుకు కె రామూర్తి, మేము 4 సంపాదక వర్గంలో ఉండి లిఖిత మాస పత్రిక దాదాపు 2 ఏళ్లు చాలా అందంగా జరిపాను. దానికి దాసరెడ్డి గారు మొదలైన పెద్దలు దాన్ని ఆశీర్వదించారు. ఆ విధంగా చిత్తూరులో జరిగినది. తర్వాత హైదరాబాద్కి వెళ్ళినప్పుడు గెలాక్సీ న్యూస్ అని మా కాలేజీలో, భవాన్స్ కాలేజీలో జర్నలిజానికి ఒక భాగం, ఆ జర్నలిజం భాగంలో నేను కూడా ఒక మెంబర్ గా ఉండి గెలాక్సీ న్యూస్ అనేసి దానికి జరిపాను. తర్వాత ఆల్ఫా న్యూస్ అనేసి ఆ పత్రిక నడిపాము. ఆ పత్రికల్లో కూడా నేను ఉపసంపాదకుడుగా ఉండి ఆ పత్రిక రన్ చేయడం జరిగింది. తర్వాత నాకు జర్నలిజంలో నేను ఒక ఉపాధ్యాయుడిగా రాణించాలనుకున్నాను కానీ జర్నలిజంలో నాకు ఆసక్తి కలిగి ఆ పత్రికలో ఉండగా నాకు జర్నలిజం చేయడం వల్ల ఆ జర్నలిజం వైపు పయనించి ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్ గా చేశాను. సబ్ ఎడిటర్ గా చేసిన కొంతకాలానికి నాకు నా క్లాస్మేట్స్, జర్నలిజం క్లాస్మేట్స్ అంతా రేడియోలోను పిఐబిలోను పనిచేస్తున్న వల్ల రేడియోలో నేను ప్రోగ్రామ్స్ ఇవ్వము, ఆ ప్రోగ్రామ్స్ వాళ్ళని ఆకర్షించి ఆ రేడియోలో నాకు కాంట్రాక్ట్ ప్రోగ్రామ్స్ ఇచ్చేసి రేడియోలో కొంతకాలం పనిచేశాను. అటు తర్వాత పిఐబిలో పోస్ట్ పడితే కనుక పిఐబిలో పోస్ట్ రాసి అక్కడ పిఐబిలో దాదాపు 2.5 సంవత్సరాలు నేను ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ గా, అంటే జర్నలిస్ట్ గా ఇంగ్లీష్ లో మాకు టెలిప్రింటర్ లో న్యూస్ వచ్చేది, ఆ న్యూస్ వచ్చేసి ట్రాన్స్లేట్ చేసేసి అన్ని పత్రికలకు పంపించేవాడు. ఆ విధంగా జర్నలిజానికి దోహదం చేసింది. తర్వాత కడప జిల్లాలో మనకు అక్షరలక్ష్మి 60,000 పత్రికలు పర్యడ గారు ప్రింట్ చేసేవాడు. దానికి చిత్రలిత తరపున మేమే ప్రింట్ చేసాము. అప్పుడు జర్నలిజం ఈ అక్షరలక్ష్మి పత్రికలో నేను ప్రముఖ పాత్ర వహించి ఆ పత్రికలో కొన్ని శీర్షికలు కూడా నేను పెట్టి ఆ పత్రిక రన్ చేయడం జరిగింది. తర్వాత నేను లోకసత్తాలో పనిచేసినప్పుడు లోకసత్తా జనబలం అనే పత్రిక వస్తుంది. ఆ జనబలానికి నేను ఒక కడప జిల్లా రిపోర్టర్ గా ఉంటూ దానికి సేవలు అందించాను. ఈ 40 సంవత్సరాల్లో కూడా నేను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, అనేక వ్యాసాలు రాయడం కానీ, అనేక వార్తలు రాయడం కానీ, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా నేను సేవలు అందించడం జరిగింది. ఎన్ని పత్రికల్లో పనిచేశారు సార్ ఇప్పుడు? అదే చెప్తుంది కదా, ఇప్పుడు దాదాపు 8-10 పత్రికల్లో పనిచేయడం జరిగింది. అంటే మీరు ఈ జర్నలిజం లో ఉండగానే మీరు కవిగా, రచయితగా? నా చిన్నతనంలోనే నాకు 10th క్లాస్ జరిగేటప్పుడు రాజన్న గారు మా స్కూల్ కు రావడము, రాజన్న కవి ఆయనను నేను రాజబాట వీధికి వచ్చి ఆయన తీసుకొని పోవడము, ఆయన నిండైన విగ్రహం చూసేసి నేను తన్మయుడు కావడము, రాజన్న వసుచరిత్ర చదువుతుంటే కనుక కవులంటే ఇంత బాగుంటారా, ఇంత గొప్పతనం ఉంటుంది అని ముగ్ధుడు కావడము. తర్వాత నేను గుంటూరులో హిందూ కాలేజీలో చదివాను. హిందూ కాలేజీలో డిబేట్స్ లో నేను ఫస్ట్ రావడం వల్ల 2,000 మంది ఉన్నటువంటి హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ లో నేను హిందూ కాలేజీ తెలుగు భాషాభివర్ధనకి సెక్రటరీగా ఎన్నికయ్యాను.
అప్పుడే విశ్వనాథ సత్యనారాయణకి జ్ఞానపీఠ అవార్డు రావడం, ఆ జ్ఞానపీఠ అవార్డు వచ్చిన సందర్భంలో మా సంఘం తరఫున ఆయన్ను సన్మానం చేయడం కూడా జరిగింది. ఆ విధంగా ఈ రంగంలోకి ప్రవేశించి అప్పుడు రచనలు చేయలేదు, కానీ తర్వాత బిఏకి వచ్చిన తర్వాత బిఏలో ప్రతి సంవత్సరం కాలేజీలో వర్సిఫికేషన్ అనేసి కవితా పోటీలు జరుగుతాయి. ఆ పోటీలలో నేను పోటీల్లో అన్ని దానిలో పాల్గొనడం, 3 మాకు ఈ సంచికలు వచ్చేవి మ్యాగజైన్స్. ఆ మ్యాగజైన్స్ లో 3 రాయడము. తర్వాత 2వ సంవత్సరంలో నేను రాసిన ఒక కవిత, అంటే కూడా వాళ్ళు ఒక అంశం ఇస్తారు, దానికి కవిత రాయాలి. పట్టాలు తప్పిన జనత, అది వచనాలు రాయొచ్చు, కవిత రాయొచ్చు, నవలు రాయొచ్చు, ఏమైనా రాయొచ్చు. కానీ నేను పట్టిన తప్పిన జనత అనే దానికి ఈ దేశం అనే రైలు బండి పట్టాలు తప్పింది అనేసి నేను 40 లైన్లలో రాస్తే అది మ్యాగజైన్ ప్రచురితమయ్యి అది మంచి ప్రశంసలు కాలేజీలో ఆ విధంగా వచ్చింది. తర్వాత సాహితీ సుధలో నేనే పత్రిక సంపాదకుడుగా ఉన్నాను, కానీ అక్కడ కవితలు వచ్చాయి. తర్వాత చిత్తూరులో ఉన్నప్పుడే అనేక ఇతర పత్రికల్లో లేఖలు రాసేవాడిని. తర్వాత సాహితీ సుధా అనే పత్రికల్లో రాసేవాడిని. ఆ విధంగా చిత్తూరులో కవితా వ్యాసంగానికి నాకు బీజం ఏర్పడింది. తర్వాత హైదరాబాద్కి పోయినప్పుడు నేను తొలిసారిగా ఈ 79లో సైక్లోన్ వచ్చినప్పుడు నేను కాలేజీలో అప్పుడు జర్నలిజం చదివేటప్పుడు సైక్లోన్ వచ్చిన 3 రోజులకే 3వ రోజే నాకు సైక్లోన్ వచ్చేసి మొత్తం అంతా ప్రపంచం అంతా బంద్ కావడం, అంటే కనుక స్తంభించిపోయేసి రాకపోకలు కానీ ఈ యొక్క విద్యుత్ శక్తి అంతా స్తంభించిపోతే లోకమంతా ఒక బీభత్సమైన పరిస్థితి వస్తే ఈ తుఫాను విమర్శిస్తూ నేను ఒక కవిత రాస్తే మా ఫ్రెండ్స్ వాళ్ళు రేడియోలో పనిచేస్తుంది, అందుచేత నువ్వు రేడియోకి ఇస్తే బాగుంటుంది అనేసి వేదవతి గారి దగ్గర రేడియోలో కూడా పనిచేశాను. అప్పుడు ఆ కవితని నాకు రేడియోకి ప్రవేశం ఇస్తుంది. ఆ కవిత చూసేసి, బాబు అంతా రేడియోను వర్ధని తిట్టడం కాదు, ఏమిటి నువ్వు ప్రజలకు సందేశం ఇవ్వాలనుకున్నావు అని అంటే అప్పటికప్పుడే నేను మళ్ళీ ఒక ముగింపుగా వరద బీభత్సాన్ని మనము దీన్ని ఎదుర్కోవాలి అంటూ ఆ కవిత రాయడము. తర్వాత హైదరాబాద్ లో ఉండగా అనేక కవితలు అక్కడ ఉండగా రాయడం జరిగింది. యోజనలో గాని, తర్వాత ఆంధ్రప్రదేశ్ లో గాని, హైదరాబాద్ లో ఉండగానే నా కవితలు. మీరు ఇప్పటి వరకు ఎన్ని రచనలు చేశారు? రచనలు అంటే కనుక చేయాలని ఎప్పుడూ రచనలు చేయాలి. నేను సాహిత్య రంగంలో చేసిన కృషి, చాలా సాహిత్య సంస్థల నిర్వాహకుడుగా నేను మొదటి నుంచి అయితే కాలేజీ చదివే దగ్గర నుంచి అనేక సాహిత్య సంస్థలు నిర్మిస్తూ సాహిత్య కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. కానీ నాకు అదే రేడియోలో ఆ విధంగా పరిచయం అయింది. ఇక్కడికి కడప జిల్లాకు ప్రొద్దుటూరుకు 1981లో వచ్చాను. 81లో వచ్చి 83లో కడప జిల్లా రచయితల మహాసభలు నేనే నిర్వహించిన ఆధ్వర్యంలో జరిగింది. అప్పటి నుంచి రేడియోలో నేను వరుసగా రేడియో ప్రోగ్రామ్ ఇచ్చాను. దాదాపు 120 రేడియో ప్రోగ్రాంలు ఇచ్చాను. 120 రేడియో ప్రోగ్రామ్, అది ఒక రికార్డ్ అనుకోవచ్చు. 120 కాంట్రాక్ట్ ప్రోగ్రామ్స్ వచ్చేసి కార్మికుల కార్యక్రమంలోను, మహిళా కార్యక్రమంలోను, యువవార్తి దాంట్లోని, తర్వాత ప్రసంగాలు, తర్వాత చర్చా వేదికలు, ఇవన్నీ అనేక కార్యక్రమాలు ఇవ్వడము. దాని నుంచి 120 దాంట్లో ఒక కవితా సంకలనాన్ని తీసుకొచ్చాను 98లో. తర్వాత 2వ కవితా సంకలనాన్ని 2006లో ఆ రేడియో వచ్చిన కవితల్ని నేను తీసుకుని కవితా సంకలనాలుగా 2 కవితా సంకలనాలుగా తీసుకొని వచ్చాను. దానికి తెలుగు యూనివర్సిటీ వారి ఆర్థిక సాయం చేశారు. తర్వాత ఆ కవితా సంకలనాలకు మొదటి కవితా సంకలనానికి నారాయణ రెడ్డి గారు ముందు మాట రాశారు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. 2వ కవితా సంకలనానికి డాక్టర్ రావూరు భరద్వాజ ముందు మాట రాశారు. ఆ విధంగా కవితా సంకలనం చేశాను. నేను నాటకాలు దాదాపు 12 నాటకాలు రాశాను. అన్ని నాటకాలు వేస్తే కనుక అది సాధారణ అవుతుందనే ఉద్దేశంతో స్త్రీ పాత్ర లేని నాటకం, పురుష పాత్ర లేని నాటికే, అట్లా ఆడవాళ్ళకి రాసినప్పుడు పురుష పాత్ర లేకోకుండా, కార్మికులు రాసిన ఇది రాకోకుండా, ఆ నాటిక రాయకోకుండా ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాల సందర్భంలో, స్వర్ణోత్సవాల సందర్భంగా ఒక రేడియో వాళ్ళు 52 ఎపిసోడ్స్ చేశారు.
అంటే కనుక కడప, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ కేంద్రాల నుంచి ఒక 52 ఎపిసోడ్స్, సంవత్సరం పొడుగున ఎపిసోడ్స్. అట్లా దాంట్లో మొట్టమొదటి కడపని ఎన్నుకున్నాను. అట్లా దాంట్లో నేను స్వాతంత్రాన్ని గురించి మొట్టమొదటి ఎపిసోడ్ నాటిక రాయడము, ఆ రూపకం అంటే ఎలా ఉంటుంది అని నేను అధ్యయనం చేసేసి ఆ రూపకం చేసేది వాళ్ళ ఆర్టీయూలో కూడా పెట్టుకున్నారు. తర్వాత కూడా కొన్ని సత్యాగ్రహం మీద కూడా రూపకం రాసి ఆ విధంగా నాటికల పుస్తకం ఒకటి రాసి, తర్వాత నేను అనేక ప్రసంగాలు రేడియోలు ఇచ్చాను కదా, ఆ ప్రసంగాలను తీసుకుని నేను చదవాలని ఉంది. అంటే ఇంట్రెస్టింగ్ గా మన ప్రాంతంలో ఉండే వాటిని గురించి, దగ్గరగా ఉండేటువంటి మన కవులని గురించి నేను రాసిన వ్యాసాలన్నీ కూడా చదవాలని ఉంది. శీర్షికలు కూడా నేను ఒక వినూత్నంగా పెట్టడం జరిగింది. చదవాలని ఉంది, సాగించు నీ పయనము, మనిషికి మనిషి, తర్వాత జాగ్రత్త ఉండే జాగ్రత్త, ఇట్లా సంకలనాలన్నీ కూడా నేను చేసి పుస్తకాలను రచనలు చేయాలి. సార్, మీరు ఉపాధ్యాయునిగా చేశారు కదా, ఆ అనుభవాల గురించి చెప్పండి. నా ఉద్యోగ జీవితంలో నేను మొట్టమొదటి హైదరాబాద్ లో జర్నలిజంలో చేశాను. జర్నలిస్ట్ గా చేసి స్వతంత్రంగా మనం ఎవరికైనా ఉపాధి కల్పించాలి అన్న ఉద్దేశంతో నేను అక్కడి నుంచి పిఐబిలో సెంట్రల్ గవర్నమెంట్ కు ఉద్యోగం చేస్తున్నామని రాజీనామా చేశాను. ధైర్యంగా రాజీనామా చేసేసి ప్రొద్దుటూరుకు వచ్చేసి స్వతంత్రంగా మా నాన్న చెన్నై తెలంగాణ కాబట్టి నేను పవర్ లూమ్స్ ఫ్యాక్టరీ పెట్టాను. పవర్ లూమ్స్ ఫ్యాక్టరీ పెట్టి దాదాపు 25 మందికి నేను ఉద్యోగ అవకాశాలు కల్పించేసి దాదాపు 11 సంవత్సరాలు ఆ ఉద్యోగాన్ని వాళ్లకు ఉపాధి కల్పిస్తుంది. నేను ఇంకా కొంచెము వ్యాపారంలో ఎదగాలనే ఉద్దేశంతో ఆఫ్సెట్ ప్రింటింగ్ పెట్టాను. మన ప్రొద్దుటూరులో కాదు, కడప జిల్లాలో మొట్టమొదటి ఆఫ్సెట్ ప్రింటింగ్ పెట్టిన వాళ్ళలో నేను ఒకరిని. చిత్రలిపి అనేసి ముగ్గురం భాగస్వాములుగా ఆ గౌరి తిరుపతి రెడ్డి, తర్వాత జూటూరు రమణయ్య ముగ్గురం కలిసి పెట్టాము. దాన్ని కొన్ని కారణాల 2 ఏళ్లలోనే 20 లక్షలతో ఒక ఆఫ్సెట్ పెట్టడం, ఆ కాలంలో ఒక రాయలసీమలోనే కనుక పెద్దది, దాదాపు గంటకు 5,000 ప్రింట్ ఇస్తుంది. అటువంటి ఆఫ్సెట్ పెట్టడము ఇక్కడ అంత ఫీడ్ లేకపోవడం వల్ల అది 2 సంవత్సరాల తర్వాత మూతపడి, 6 నెలలు మూతపడి చూసి అది నష్టాల్లో వస్తే కనుక నేను ఆఫ్సెట్ పెట్టేసి అప్సెట్ అయిపోయాను. అప్సెట్ అయినది తర్వాత ఇది మనకు పనికిరాదు, వ్యాపారం పనికిరాదు అనే ఉద్దేశంతో నేను కాలేజీలో లెక్చరర్ గా, ఉపాధ్యాయుడిగా జీవితం ఒక ఆదర్శప్రాయమైంది. ఒక అందరికీ మనం ప్రబోధించేదానికి, నిజాయితీగా ఉండేదానికి, నిజమైనది కవికి ఉపాధ్యాయ వృత్తి అనేసి నేను ఉపాధ్యాయ వృత్తి ఎందుకొని ఉపాధ్యాయుడిగా మొట్టమొదట పఠాన్ కాలేజీలో పనిచేశాను. ఆ కాలేజీలో పనిచేస్తూ 2 ఏళ్ళు ఉంటానే ఆ కాలేజీ ఎత్తిపోవడం జరిగింది. ఇంకా తర్వాత నా ఫ్యాక్టరీ లీజుకి ఇచ్చింది. నేను లీజుకి వస్తే ఆ డబ్బు వస్తుంది. ప్రైవేట్ కాలేజీలకు మళ్ళీ నాకు లీజుకి ఇచ్చడం వల్ల ఫ్యాక్టరీకి పోవడానికి ఇష్టం లేకుండా మళ్ళీ కాలేజీ ఎంటర్ చేస్తూ తర్వాత వాగ్దేవి కాలేజీలను, తర్వాత సాధన కాలేజీలు చేసి సాధన కాలేజీలో 28 ఏళ్ళు సాధన కాలేజీలో లెక్చర్ గా చేశాను. తర్వాత నేను సంచార ఉపన్యాసం కాలేజీలో డిగ్రీలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉండేది, ఇంటర్మీడియట్ కూడా ఉండేది. అందుకోసము నేను మాస్టర్ కాలేజీలోను, వెంకటేశ్వర డిగ్రీ కాలేజీలో, వేదవ్యాస డిగ్రీ కాలేజీలో, ఇన్ని కాలేజీల్లో నేను దాదాపు నిరంతరం అంతే కనుక ఉదయం కావేరీ స్కూల్కి పోయేవాడిని, తర్వాత సాధనకు పోయేవాడిని. ఈ విధంగా కాలేజీలో రొటేషన్ మాస్టర్. ఆ విధంగా పొద్దుటూరులో ఉన్న కాలేజీలు, స్కూల్ అన్ని తిరిగాను. ఆ విధంగా ఒక కొన్ని వేల మందికి నేను ఉపాధ్యాయుడిగా, ఆదర్శ ఉపాధ్యాయుడిగా చేస్తూ కాలేజీ మామూలు మాస్టర్ గా ఉండడం కాదు, విద్యార్థులకు ఒక ప్రేరణ కలిగించి, ఉత్తేజాన్ని కలిగించి, మోటివేటర్ గా ఉండాలి అనే ఉద్దేశంతో నాకు ఒక మంచి అవకాశం ఎన్ఎస్ఎస్ దొరికింది. ఎన్ఎస్ఎస్ ద్వారా నేషనల్ సోషల్ సర్వీస్ స్కీమ్ అనే సంస్థ ద్వారా నేను ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ గా ఉన్నాను. ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ గా ఉంటూ వాళ్ళ చేత క్యాంపులు నిర్వహించాను. శంకరాపురంలోను, తర్వాత నరసింహాపురంలోను క్యాంపులు నిర్వహించడము, వాళ్ళ చేత చెట్లు నాటించడము, తర్వాత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడము, తర్వాత వీటితో పాటు అనేక అవేర్నెస్ క్యాంప్స్, అంటే కనుక వాళ్ళలో ఈ డ్రైవింగ్ శిక్షణ దీనికి అవేర్నెస్ కల్పించడము, తర్వాత రక్తదాన శిబిరాలు, పిల్లవాళ్ల కోసం రక్తదాన శిబిరాలు, అనేక రక్తదాన శిబిరాలు చేశాను. నేను మొట్టమొదట
40 ఏళ్లలో 50 ఏళ్ళు వచ్చేటప్పుడు రక్తదానం చేశాను కాబట్టి ఎక్కువ అవకాశం లేదు. రక్తదానం గురించి అనేక కాలేజీలకు వెళ్ళి నేను రక్తదానాన్ని ప్రచారం చేయడమే కాకుండా నేను దాదాపు 15 సార్లు రక్తదానం ఇచ్చాను. ఆ విధంగా రక్తదానం చేయడం వల్ల రక్తదానం చేయడము అనేక కార్యక్రమాలు పిల్లలకి అవేర్నెస్ కల్పిస్తూ అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తాను. అంతేకాకుండా విద్యార్థులకు ఒక మోటివేటర్ ఫైనల్ ఇయర్ వాళ్లకు మోటివేటర్ స్పీకర్ గా కూడా నాకు 1 hour ఎక్సర్సైజ్ సార్ మీకు పిల్లలకు మాకు మోటివేట్ ఇన్ని కాలేజీల్లో అది ఎలా సాధ్యం సార్? మీ నుంచి విద్యాభ్యాసం నేర్చుకున్న స్టూడెంట్స్ ఏ రంగాల్లో ఉన్నారు సార్? నేను వివిధ కాలేజీల్లో పనిచేశాను కదా. ఆ కాలేజీలో పనిచేసిన వాళ్ళు దాదాపు అందరూ బీటెక్ చేసిన వాళ్ళు, అందరూ హైటెక్ కాలేజ్ బెంగళూరులో, హైదరాబాద్ లో, విజయవాడలో, తర్వాత ఎక్కడికి పోయినా కానీ సీఏ కల్పించినప్పుడు వాళ్ళందరూ సార్ మీ శిష్యులు సార్ అంటాను. నేను ఆ విధంగానే కాకుండా నేను స్విమ్మర్ను అంటే కనుక స్విమ్మింగ్ 2005లో స్విమ్మింగ్ నేర్చుకొని స్విమ్మింగ్ కోచింగ్ ఇచ్చేస్తుంది. ఆ 2005 నుంచి ఇప్పటి వరకు అంటే 19 ఏళ్ళు నేను కోచ్ కాబట్టి ఆ కోచ్ గా నేను స్విమ్మింగ్ లో ఆసనాలు వేస్తాను. స్విమ్మింగ్ లో ఆసనాలు వేస్తాను. పోయిన సంవత్సరం కూడా 90 మందికి శిక్షణ ఇచ్చిన, అంత ముందు కూడా 90 మందికి శిక్షణ స్విమ్మింగ్ లో శిక్షణ. ఆ విధంగా కూడా నేను గురువునే. ఆ గురువుగా ఎంతో మంది డాక్టర్లు అయినాను. ఎందరో సార్ మేము శిష్యుని సార్, మేము అమ్మాయిలు అయితే కనుక దాంట్లో కనిపిస్తుంది సార్ నమస్తే సార్ మీ శిష్యుని సార్, మీ శిష్యురాలను నాకు పెళ్ళి అయింది, ఇంతమంది పిల్లలు ఉన్నారని చెప్తే కనుక నేను ఆశ్చర్యపోతాను. ఇక్కడ కూడా 2 డాక్టర్లు ఉన్నారు నా శిష్యులు. తర్వాత ఇక్కడ ఇంజనీర్లు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నత స్థితిలో ఉన్నారు. అంటే కనుక వాళ్ళు వచ్చేసి నన్ను కలిసినప్పుడు నాకు ఎంతో ఆనందం కలిసింది. ఆనందం చెప్పలేదు. అయినా ఒక మనిషిలో ఇన్ని కళలేదు సార్ అసలు. మరి మీరు స్విమ్మింగ్ కోచ్, అలాగే ఉపాధ్యాయుడు, కవి, రచయిత, మరి ఉద్యమకారులు కూడా మీరు ఉద్యమాలు విన్నా చేశారు. వాటి గురించి ఏ ఉద్యమాల్లో మీరు పాల్గొన్నారు? నేను చిన్నతనంలోనే నేను ఒక ధైర్యం వచ్చింది. అంటే మా నాన్న ఒక చేనేత ఉద్యమకారుడు కాబట్టి ఉద్యమకారుడిగా నేను అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. పుట్టపర్తి సాహిత్య పీఠం తరఫున పుట్టపర్తి నారాయణాచార్యుల విగ్రహాన్ని తొలగించినప్పుడు ఆ విగ్రహం కొరకు నేను ఒక ఉద్యమకారుడిగా దాదాపు 15 రోజుల పాటు నిరంతరం పోరాటం చేశాను. మా సాహిత్య సమితి సభ్యుడు ఎవరు రాకపోయినా కానీ అటు కమ్యూనిస్టుల్లోనూ బీజేపీ వాళ్ళతో అందరినీ కలుపుకొని ఒక 15 రోజులు నేను ఆ ఉద్యమాన్ని చేసేసి ధర్నాలు, హర్తాలు, రస్తారోకోలు, పెన్ రైటింగ్స్ అవన్నీ చేసేసి ముఖ్యమంత్రి వరకు అది చేరేటట్టుగా చేసేసి ఆ విగ్రహం మళ్ళీ అక్కడే పెట్టాలి అనేటువంటి నిర్ణయం వచ్చేంత వరకు చేశాను. ఆ విధంగా పుట్టపర్తి నారాయణాచార్యుల విగ్రహాన్ని స్థాపించడంలో ఒక ఉద్యమకర్తగా నేను విజయం సాధించాను అని చెప్పాను. ఆ విగ్రహాన్ని మొట్టమొదటి పెండకంటి వెంకట సుబ్బయ్యతో ఆవిష్కరించాము. అదే విగ్రహాన్ని రెండోసారి మళ్ళా నారాయణ దత్ తివారి చేత ఒక విగ్రహాన్ని 2 సార్లు 2 గవర్నర్లు ఆవిష్కరించడం అనేది చరిత్రలో మొదటిసారి, ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి. మన కడప జిల్లాలో ప్రొద్దుటూరులో 2 సార్లు గవర్నర్ ఒక విగ్రహానికి ఆవిష్కరణకు రావడం అంటే ఆశ్చర్యకరము. అది అందరూ కూడా గవర్నర్ విగ్రహానికి వస్తారన్నారు. నేను గవర్నర్ కలిసేసి రావాలంటే కూడా గవర్నర్ ఇక్కడికి వచ్చాడు. ఆ పుట్టపర్తి సాహిత్య తరఫున అదొక విద్య కనుక మంచినీటి సాధన కోసము పిసి మోహన్ రెడ్డి, బాల్ రెడ్డి, నేను ఒక 40 రోజులు రోజు పార్కు దగ్గర టెంట్లు వేసేసి ఒక్కొక్క కాలేజీ వాళ్ళని అంతా తీసుకొని వచ్చేసి వాళ్ళనందరితో ఉద్యమాలు చేసి కలెక్టర్ దగ్గరికి వచ్చి కలెక్టర్ని ఇక్కడికి తీసుకొచ్చి నీళ్ళలో ఫ్లోరైడ్ ఉండడం వల్ల అందరికీ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, మీరు మైలవల నీళ్లు మాకు తెప్పించేటట్టు చేయండి అనేసి ఆ ఉద్యమాన్ని చేసేసి దాంట్లో సక్సెస్ అయినాను. ఇంతే కాకుండా ఆంధ్ర ఉద్యమంలో దాదాపు 200 వేదికలు 200 సార్లు నేను మాట్లాడించాను. 5 వేదికలు విజయ్ కుమార్ దగ్గర నుంచి వరుసగా లాయర్స్ ఒకటి, ఉద్యోగస్తులు ఒకటి, టీచర్స్ ఒకటి. అదే కాకుండా మేము ప్రత్యేకంగా ఒక శిబిరం వేశాం. ఆ శిబిరాలు రోజు 4-5 చోట్ల ఉపన్యాసాలు చేస్తూ ఆ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వచ్చాను. అది తెలంగాణ ఉద్యమం అంటే కనుక నేను పెద్ద ఉద్యమకారుడిగా నాకు అవార్డు వచ్చిందే కానీ ప్రత్యేక సమైక్యత కోసం చేయడం వల్ల ఆ సమైక్యవాదిగా నేను ఎంచుకోను. ఆ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించాను. వీటిగా కాకుండా నేను లోకసత్తాకు ప్రత్యేకమైనటువంటి
పోరాటం చేశారు. ప్రొద్దుటూరులో జయప్రకాష్ నారాయణ చేసినటువంటి 2000 సంవత్సరంలో జయప్రకాష్ నారాయణ లోక్సత్తాన్ని స్థాపిస్తే ఆ లోక్సత్తాన్ని ప్రొద్దుటూరులో సుబ్బారెడ్డి, నేను, రాజా రామ్మోహన్ రెడ్డి ముగ్గురము దానికి లీడ్ చేస్తూ ఈ ఊర్లో అనేక కార్యక్రమాలు ఉద్యమంగా చేసేసాం. దాన్ని సాధించిన విజయాలు ఏంటంటే కనుక సినిమా హాళ్లలో పోస్టర్లు, అసభ్య పోస్టర్లు వేసేవాళ్ళు. ఆ పోస్టర్లు రద్దు చేయాలి అనేసి మేము డిఎస్పీకి లెటర్. అప్పుడు ఆ చెక్కిలా ఉండే పోస్టర్లు బదులుగా అసభ్యమైన పోస్టర్లు కాకుండా తెల్ల పేపర్ వేసేసి ఆ తెల్ల పేపర్ సెగలా నటించిన చిత్రం అనేసి పోస్టర్లు ఆ విధంగా టికెట్లు బ్లాక్ లో అమ్మేవాళ్ళు. ఆ బ్లాక్ దాని మీద ఒక పోరాటం చేసింది. దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే కనుక వాళ్ళని పిలిపించి డిఎస్పీ గారు అందరినీ పిలిపిస్తే థియేటర్ సార్ మాకు కొత్తగా రిలీజ్ అయినప్పుడు మాత్రమే మాకు లెక్క వచ్చేది, ఒక వారం రోజులు మాకు కన్సిడర్ ఇచ్చింది, తర్వాత మేము వేయమంటే కనుక అప్పుడు అది కూడా ఒక సక్సెస్. తర్వాత మున్సిపాలిటీలో ₹2 పన్ను వసూలు చేసేవాళ్ళు. ఆ పన్ను వసూలు చేయడం దాని మీద ఒక పోరాటం చేసాము. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ బ్రెడ్ కు మామూలు ధర కంటే ఎక్కువగా ఇచ్చేవాళ్ళు. బ్రెడ్ బజార్లో ఇంత తక్కువగా ఉంటే కొటేషన్ మీరు ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారు అనేసి రమేష్ నాయక్ తో పోర్ట్రాట్ వేసేసి డాక్టర్లతో చేసాము. తర్వాత ఈ నాయకులందరినీ కూడా ఉమ్మడి ప్రజావేదికను పెట్టేసి ఆ విధంగా ఒక ప్రజావేదికను నడిపించడం జరిగింది. తర్వాత ఈ యొక్క సులభ కాంప్లెక్స్ వచ్చినాయంటే అది మా ప్రయత్నం. అది అప్పుడు ఎక్కడ బజార్కి పోతే ఒంటి కోసుకోవడానికి కూడా వీలు లేకుండా ఉంది. అప్పుడు మాకు బజార్కు వచ్చే మహిళలకు, గర్భిణీ స్త్రీలకు ఒంటికి వేయడానికి కూడా లేదని మున్సిపాలిటీతో కొట్లాడి ఇక్కడ గాంధీ రోడ్లో అయితేనేమి, తర్వాత విజయ్ కుమార్ అయితేనేమి, అన్వర్ హాల్ దగ్గర అయితేనేమి ఇక్కడ జన్మభూమిలో కట్టించారు. తర్వాత దాన్ని సులభ కాంప్లెక్స్ గా చేసుకున్నారు. అది కూడా మా ప్రయత్నం. ఇంకా దాంట్లో చాలా ఉద్యమాలు చాలా ఇది చేయడం జరిగింది. అనేక పోరాటాలు, కమ్యూనిస్టులు చేసిన పోరాటాలను లేకపోతే ఇతరులు చేసిన పోరాటాలు కూడా నేను అనేక భాగస్వామిగా ఉండడం జరిగింది. ఇప్పుడు సార్ మీరు జీవితంలో సాధించినటువంటి విజయాల గురించి. నేను లైఫ్ లో అచీవ్మెంట్ అంటే కనుక ఒక పుట్టపర్తి నారాయణాచార్యులు ఆయన మతిగొడ్డగా 11 ఏళ్ళు ఆయనకు సేవ చేయడం జరిగింది. ఆయన చనిపోతున్న విగ్రహాన్ని ప్రొద్దుటూరులో ఏర్పాటు చేయండి అనేసి ఆయన కోరడము, ఆయన మరణానంతరమే నేను ఇక్కడ సతాప సభ ఏర్పాటు చేసేసి ఆ శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడము, తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ విగ్రహం తొలగిస్తే దాన్ని తిరిగి మళ్ళీ పుట్టపర్తి సాహితీ పీఠం తరఫున గవర్నర్ తో చేయడం అనేది సాధించడం అనేది ఇప్పటికీ కూడా 32 ఏళ్ళు నిరంతరంగా, అంటే 90 నుంచి ఈ రోజు 34 ఏళ్లుగా ఆ సాహితీ పీఠాన్ని నిర్వహిస్తూ అది ఒక చరిత్రాత్మకమైనటువంటి పీఠం. ఇప్పుడు ప్రొద్దుటూరులో విగ్రహాలన్నీ వచ్చినాయంటే కనుక అటు బయటకు రోడ్లో కానీ ఇటు కానీ వచ్చినాయంటే నా విగ్రహమే ఆదర్శం. రాజశేఖర రెడ్డి కూడా ఆ విగ్రహాన్ని శిల్పిని ఎంచుకున్నాడు. కొట్టగుర్తి సుబ్బనాయుడు వాళ్ళు అదే విగ్రహం చేసి ఆ విధంగా పుట్టపర్తి నారాయణచార్ల విగ్రహం. పుట్టపర్తి నారాయణచార్లకు నాకు పెద్ద అనుబంధం ఉంది. ఆయన ఒక స్ఫూర్తిని, ఒక ప్రేరణను తీసుకొని ఆయన పేరుతో నేను ప్రొద్దుటూరులో గ్రంథాలయాన్ని స్థాపించడానికి మన మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో అంతకు ముందుగా 25 సంవత్సరాలు నేను నిరంతరంగా గ్రంథాలయానికి డెవలప్మెంట్ కమిటీకి సెక్రటరీగా ఉంటే, దానికి సెక్రటరీగా ఉన్నప్పుడు అంతకుముందు రంగారెడ్డి గారు, ఐ సుబ్బారెడ్డి గారు అధ్యక్షుడిగా ఉంటారు. తర్వాత పద్మనాభరెడ్డి అధ్యక్షుడు అయినారు. నేను కార్యదర్శిగా ఉంటూ ప్రొద్దుటూరులో కాన్పూర్ ఆసుపత్రిలో గ్రంథాలయం కట్టించాము. అది అక్కడ సరిపోలేదన్నారు. గ్రంథాలయానికి నన్ను ఈ నాయకులకు అందరికీ మెమోరాండాలు ఇచ్చింది. ఆ మెమోరాండాలు ఇస్తే కనుక వాళ్ళేమో మున్సిపాలిటీ శాంక్షన్ చేస్తుంది, ఆ గ్రంథాలయ సంస్థ డబ్బు ఇస్తే కనుక కట్టడానికి రాసేమనేసి అన్నారు. ఈ మధ్యలో నాకు ఏం చేశారంటే లింగారెడ్డి గారు కానీ మళ్ళా టర్మ్ లో వరదరాజు రెడ్డి కూడా నాకు గ్రంథాలయ సంస్థ పాలకమండలి సభ్యులు చేశారు. పాలకమండలి సభ్యులు చేసినా కానీ నాకు గ్రంథాలయం రాలేదు. రాకపోతే నేను గ్రంథాలయ మెంబర్షిప్కే రాజీనామా చేసి నా సొంత ఖర్చులతో పార్కు దగ్గర ఒక టెంట్ వేసేసి మీరు గ్రంథాలయాన్ని కట్టిస్తారా లేదా, ప్రొద్దుటూరులో పన్నులో 8% మీరు మున్సిపాలిటీ ట్యాక్స్లో మీరు తీసుకుంటున్నారు, గ్రంథాలయానికి ఇంత ఊర్లో కనుక ఇన్ని విద్యాలయాలు 5
ఇది ఇంజనీరింగ్ కాలేజీలు 13 డిగ్రీ కాలేజీలు, పీజీ ఇంటర్ కాలేజీలు, ఇన్ని స్కూళ్ళు ఉన్నటువంటి 80 స్కూళ్ళు ఉన్నటువంటి ఈ ఊర్లో ఒక గ్రంథాలయం లేదనేసి ఒక ఉద్యమం చేస్తే అప్పుడు ఉన్నటువంటి రఘురామరెడ్డి, మన ఇప్పుడు ఉన్నటువంటి వరదరాజు రెడ్డి ఆ ఛాంబర్ లో కూర్చొని సుబ్రహ్మణ్యం పట్టి వీడు మనం ఎట్లయినా కానీ గ్రంథాలయాన్ని కట్టిద్దామనేసి దానికి ప్రత్యేక విగ్రహాన్ని కూడా మీరే ఆ విధంగా అది కట్టడం, దానికి పుట్టపర్తి నారాయణాచార్యుల పేరు పెట్టాలనేసి నేను ప్రపోజ్ చేసి ఆ గ్రంథాలయానికి పేరు పెడితే అది 40 లక్షలతో ఆ గ్రంథాలయం స్థాపించబడింది. అంతేకాకుండా ఇక్కడ మున్సిపల్ పార్కు 2005లో జాతీయ స్థాయిలో ఈ యొక్క తెలుగు తల్లి ఉత్సవాలు జరుగుతూ ఉంటే కనుక అక్కడ తెలుగు తల్లి విగ్రహాన్ని అప్పుడు పార్కులో 2010లో విగ్రహాన్ని స్థాపించాము. ఆ నుంచి నేను నిరంతరము ఈ భాషోత్సవాలు జరుపుతూ అందులో మొదటగా దానికి విగ్రహం కట్టుంటే చాలు, దానికి ట్రావెలింగ్ కట్టాలి అంటే కనుక ఒక మందిరం కట్టాలని పోరాడి రఘురామరెడ్డి హయాంలో దానికి మందిరం కట్టించడం, తర్వాత శేట్గౌడరెడ్డి ద్వారా కంచె చుట్టూరు స్టీల్ కంచె కట్టడం. ఆ విధంగా 2005 నుంచి ఇప్పటి వరకు 19 సంవత్సరాలుగా నేను తెలుగు తల్లికి సేవ చేస్తూ అనేక ర్యాలీలు చేశాను. పిల్లలకు అనేకమైనటువంటి పోటీలు పెట్టాను. మా తెలుగు తల్లికి అయినటువంటి పాఠాలు పోటీలు పెట్టాము. పుట్టపర్తి శివతాండం మీద పోటీలు పెట్టాను. అనేక కవి సమ్మేళనం చేశాను. కవి సమ్మేళనం నేను అనేక సంస్థల ద్వారా ఉగాది కవి సమ్మేళనం చేశాను, సంక్రాంతి కవి సమ్మేళనం, దీపావళి కవి సమ్మేళనం చేశాను. ఈ కవి సమ్మేళనం దాదాపు 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు కూడా కవి సమ్మేళనం పాల్గొనే వాళ్ళు. అంతేకాకుండా కవులను ప్రోత్సహించాలి, నామరికైనా కాకూడదనే ఉద్దేశంతో పసిడి పరిమళాలు అనేటువంటి పేరుతో ఒక కవితా సంకలనాన్ని 28 కవులతో నేను ఆ కవితా సంకలనాన్ని తీసుకొచ్చాను. తర్వాత సాహితీ నక్షత్రాలు అనే పేరుతో 27 మంది నక్షత్రాలు, 27 కదా, 27 సాహితీ నక్షత్రాలు అనే పేరుతో 27 మంది కవులతో ఒక సాహితీ నక్షత్రాలు అనే ఒక పుస్తకాన్ని కూడా తీసుకొచ్చాను. తర్వాత అనేక సంకలనానికి అన్నమయ్య పేరుతో ఒక సంచిక వచ్చేసానికి, తర్వాత మా నాన్న గారి పేరుతో వచ్చిన సంచికకు, తర్వాత కొన్ని సంచికలకు నేను సంపాదకత్వంగా కూడా ఉన్నాను. ఈ విధంగా నిరంతర సాహితీ పోరాటం, నిరంతర సాహితీ సేవ. ఈ నెలలో నా పేరు పేపర్లో లేదు అనిపించే విధంగా నేను నిరంతరంగా నా సేవ 50 ఏళ్ళు అంటే కనుక నేను కాలేజీలో మొదలుపెట్టి ఇప్పుడు ఈ సంవత్సరం స్వర్ణోత్సవ సంవత్సరం 83లో నేను జిల్లా రచయితల సంఘానికి, కడప జిల్లా రచయితల సంఘానికి ప్రొద్దుటూరులో కడప జిల్లా రచయితలు చేశాను. 83 నుంచి పోయిన సంవత్సరం 23వ సంవత్సరం ప్రధాన కార్యదర్శిగా కడప జిల్లా రచయితల సంఘ ప్రధాన కార్యదర్శిగా మూడు మల్లికార్జున రెడ్డి అధ్యక్షుడిగా ఒక వైభవంగా 3 లక్షలతో మహాసభలు కూడా జరపడం జరిగింది. ఆ విధంగా నా ప్రయాణం కొనసాగింది. రచించిన పుస్తకాలు మా ప్రేక్షకులకు ఇది సాగించునే పయనం అనేటువంటి మా మొదటి సంకలనము. దీన్ని నారాయణ రెడ్డి గారు ముందు మాట రాశారు, గోపి గారు ముందు మాట రాశారు. తర్వాత నా 2వ సంకలనము జాగ్రత్త ఉండే జాగ్రత్త. ఈ పుస్తకానికి విశ్వరచన జాతీయ అవార్డు వచ్చింది. దానికి రాములు భరద్వాజ గారు ముందు మాట రాశారు. దాని ముఖ చిత్రము బ్యాక్ సైడ్, దీని వెనక వైపున ఈ విధంగా ఉంటుంది. తర్వాత మనిషికి మనిషి అనేసి రేడియోలో వచ్చిన నాటకాన్ని ఒక సంకలనం చేయడం జరిగింది. ఈ సంకలనానికి దాన్ని శ్రీనారాయణ రెడ్డి గారిని చేయడం. తర్వాత నేను రాసినటువంటి చదవాలని ఉంది అనేటువంటి వ్యాస సంకలనాన్ని నేను తీసుకొని వచ్చాను. వ్యాస సంకలనానికి నా అందమైన మగ చిత్రాన్ని బ్యాక్ సైడ్ వేయడం జరిగింది. తర్వాత నేను ఇక్కడ స్థానిక కవులతో అందరికీ ప్రొద్దుటూరు అంటే పసిడిపులిలో ఉన్నటువంటి పసిడి పరిమళాలు అనే పేరుతో ఒక కవితా సంకలనాన్ని 25 మంది కవులతో ఒక కవితా సంకలనాన్ని తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా 25 మంది కవితా సంకలనము తీసుకొని రావడం జరిగింది. వీటితో పాటు మరి కడప వాళ్ళను కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో 27 మంది కవులతో సాహిత్య నక్షత్రాలు అంటే 27 మంది కవులను ఎన్నుకొని వాళ్ళ కవితలను అంటే వివిధ ప్రక్రియల్లో కవితలు రాసి ఉంటారు. అంటే వాళ్ళు
అవధానాల్లో పద్యాలు రాసింటారు, వచన కవితలు, ఈ విధంగా ప్రక్రియలు ఏవైనా కానీ వాళ్ళ కవితలని కూడా పరిచయం చేశాను. ఈ విధంగా నేను 52 మంది కవితలు, వాటిలో ఒక ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ బయోడేటాలను పూర్తిగా బయోడేటాలను ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళ పూర్తి బయోడేటాలు, వాళ్ళ కుటుంబ నేపథ్యము, వ్యాసంగము అనేది ఈ పుస్తకాన్ని ప్రపంచ వరల్డ్ రికార్డు సందర్భంగా దాంట్లో ఆవిష్కరించడం జరిగింది. దీన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి అభిప్రాయం కూడా రాయడం. సార్, చివరిగా మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. కుటుంబ నేపథ్యాన్ని గురించి చెప్పాల్సి వస్తే, నాకు 11 ఏళ్ళు సంతానం లేదు. 11 ఏళ్ళ సంతానం లేకపోతే కనుక రెడ్డెంబకొండకు పోవడము, అది చిత్తూరు దగ్గర పలమనేరు దగ్గర ఉంది. ఆ రెడ్డెంబకొండకు పోయిన తర్వాత నాకు సంతానం కలిగింది. మా అమ్మాయి పేరు కావ్య, అంటే ఒక రెడ్డి కావ్య అని పేరు పెట్టాము. అది రాజేంద్ర కావ్య గారి పేరు పెట్టడం జరిగింది. తర్వాత అబ్బాయి శ్రీనాథ్ అనే పేరు పెట్టడం జరిగింది. వాళ్ళు ఇద్దరు కూడా మంచి విద్యలో మంచి ఉన్నతి సాధించారు. మా అబ్బాయి స్టేట్ బ్యాంక్ లో పనిచేస్తుంది హైదరాబాద్ లో. మా అబ్బాయి ఎంటెక్ చేసేసి టాటా కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరికి వివాహం అయింది. మా మొదటి అమ్మాయి మా పక్క ఇంటి అబ్బాయితోనే ప్రేమించడం వల్ల వాళ్ళ వివాహాన్ని నేనే స్వయంగా ఉండి వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అనేటువంటి ఆ కవి సమ్మేళనం ఏర్పాటు చేసి కవులను ఆహ్వానించి, రాజకీయ నాయకులను ఆహ్వానించి, అందరినీ టీటీడీ కళ్యాణంలో అద్భుతంగా ఆ ప్రేమ వివాహానికి నా ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీస్సులు అందించేసి వివాహం చేయడం జరిగింది. వారు ఇప్పుడు హైదరాబాద్ లో సుఖ సంతోషాలతో ఒక అపార్ట్మెంట్ కొని వాళ్ళు ఇద్దరు సంతానంతో వాళ్ళు ఉన్నారు. నా రెండవ సంతానం శ్రీనాథ్ హైదరాబాద్ లోనే ప్రస్తుతం ఉన్నాడు. త్వరలో బెంగళూరు కూడా ట్రాన్స్ఫర్ అయ్యే. మా శ్రీమతి పేరు ఇందిర. ఆమె బీకామ్ బీఈడి చదివింది. బీకామ్ అయితే కాగా ఉంటుంది. మంచి హౌస్ వైఫ్ గా, నాకు సహధర్మచారినిగా, నా సేవల్లో నా నిజమైన భాగస్వామిగా నేను ఇన్ని విజయాలు సాధించానంటే, నేను ఇన్ని కార్యక్రమాలు సాధించానంటే నన్ను ఇంత ఓపిక భరించి ఎందరో ఆతిథ్యాన్ని, నాకు అందరి ఆతిథ్యాన్ని ఇచ్చింది. నా ఇంటికి రాజశేఖర రెడ్డి వచ్చాడు. తర్వాత సినీ నటులు అక్కడ కోడి రామకృష్ణ వచ్చాడు. తర్వాత పద్మనాభ్ వచ్చాడు. తర్వాత కాంతారావు వచ్చాడు. తర్వాత గొల్లపూడి భారతులు వచ్చాడు. తర్వాత ఈ మురళీమోహన్, వీళ్ళందరూ నా ఇంటికి వచ్చిన వాళ్ళే. అంటే నా ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ విధంగా అందరికీ ఎంతో మందికి ఆతిథ్యం ఇచ్చారు. చిక్కి, జమునారాణి వాళ్ళందరూ కూడా నా ఇంటికి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఎంతో ఆదరంగా చేయడం నా జీవితాన్ని సంతోషంగా, నిత్య సంతోషంగా నేను ఎప్పుడు కూడా నవ్వుతూ, అందరితో చిన్న పెద్ద లేకపోకుండా, కల్మషం లేకపోకుండా కలిసిపోతూ, ఏ కార్యక్రమం ఉన్నా కానీ సుబ్రహ్మణ్యం ఉంటాడు, జింకాలేని సభ, పంకాలేని ఇల్లు ఉండదు అనే విధంగా నేను పేరు తెచ్చుకున్నాను. ఆ విధంగా ఒక మంచి పట్టణంలోని ఒక మంచి సభా భూషణుడిగా నేను రాణిస్తున్నాను. అది అందరికీ ధన్యవాదాలు. మీరు ఈ విధంగా వచ్చి ఇంటర్వ్యూ చేయడం. సంఘసేవ న్యూస్ ఛానల్ చేస్తున్నటువంటి కృషి మామూలు న్యూస్ ఛానల్ గా కార్యక్రమాలు చేయడం వేరు, రోజు జరిగే వార్తలను అందించడం వేరు. ఈ ఛానల్ కు ఒక ప్రత్యేకత ఉండాలి అనే ఉద్దేశంతోనే మొట్టమొదట నేనే సంఘసేవ ఛానల్ కు దశగిరి సార్ని పరిచయం చేశాను. తర్వాత సంస్థని పరిచయం చేశాను. తర్వాత డాక్టర్ రామన్ రెడ్డి చేశాను. చంద్రబాబు, వీళ్ళందరినీ కూడా ఎంతో మందిని పరిచయం చేయడం ద్వారా ఒక్కొక్క దానికి 6,000 వ్యూస్ వచ్చినాయంటే కనుక వాళ్ళ ఈ ఛానల్ విశిష్టత ఏంటంటే అంటే కనుక ఈ ఛానల్ న్యూస్ ఛానల్ అనేది ఎటువంటిది అంటే కనుక టుడేస్ న్యూస్ ఇది టుమారోస్ వేస్ట్ పేపర్ అన్నట్టుగా వేస్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ సంఘసేవతో చేస్తున్నటువంటి ఈ ఫీచర్స్ ప్రోగ్రామ్స్ తరతరాలు కూడా ఉండిపోతుంది. ఎందుకంటే కనుక వాళ్ళ పిల్లలు సంపత్ సార్ చేసిన 4 తరాల వాళ్ళ పిల్లలందరూ కూడా అది ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు, అక్కడ ఎక్కడ ఉండేవాళ్ళు చూసాం. తర్వాత రామన్ రెడ్డిది అమెరికాలో ఉండే వాళ్ళ కొడుకులు కూడా పంపించుకున్నారు. ఈ విధంగా అనేక మందికి పంపించుకోవడము, వాళ్ళందరికీ కూడా ఎంతగానో ఈ ఛానల్ చేస్తున్నటువంటి కృషి. అందులో అయూబ్ ఖాన్ నిస్వార్థంగా
అంటే కనుక ఛానల్ అయితే కనుక మాకేం ఇస్తారనేట్టుగా మాకేం వస్తుంది అని అనుకుంటారు, కానీ మాకేం వస్తుంది కాబట్టి మీకు నేనేమి ఇస్తాను అనేటువంటి ఉద్దేశంతో ఈ ఛానల్ నడిపిస్తున్నాడు. నిజంగా ఆయనకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. విన్నారు కదండి, కవి, రచయిత, తెలుగు సాహితీవేత్త, అలాగే పాత్రికేయుడైనటువంటి జింకా సుబ్రహ్మణ్యం గారి అమూల్యమైన సలహాలు, సూచనలు, ఆయన ఎన్నో ఉద్యమాలు, అలాగే పుట్టుపర్తి కళా సాహిత్య పీఠం అధ్యక్షులుగా ఉండి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. అలాంటి వ్యక్తిని మీకు పరిచయం చేసినందుకు సంఘ సేవా న్యూస్ తరఫున మీకు పరిచయం చేశాము. అలాగే మరొక ఎందరో మహానుభావుల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు సెలవు. ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి సంఘ సేవా న్యూస్.